జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధిలోని షేక్పేట్ డివిజన్లో మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు మంత్రులు వివేక్ వెంకటస్వామి తుమ్మల. డివిజన్లో ఏ సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని అన్నారు. షేక్పేట్ డివిజన్లో వినాయక్ నగర్లో 1,50,00,000తో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రులు. సిటీ మేయర్, స్థానిక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో మీరు అన్ని కూడా కనుక్కోండి, మనం పనులు చేద్దామని చెప్పి వారు మొన్న మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే తుమ్మల నాగేశ్వరరావు గారు, నేను, పొన్నం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రితో మాట్లాడి మా డివిజన్లలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు కావాలో, హైదరాబాద్ ఏదైతే మన తెలంగాణకి ఒక గుండె ఉండనో దాన్ని మంచిగా అభివృద్ధి చేసుకునే బాధ్యత మనందరిది ఉంది. అందుగురించి ముఖ్యమంత్రి గారు ఇదే చెప్పినారు మాకు, మీరు ఈసారి అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయో ప్రజల దగ్గరికి వెళ్ళి కనుక్కోండి. నాయకులు చెప్పింది మీరు వినకండి, కేవలం ప్రజలు ఏం కోరుతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకోండి, అవే పనులు మనం చేద్దామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే మనకు వార్డున మన కార్పొరేటర్స్ ఉన్నారు, ఇంకా ఇతర నాయకులు ఉన్నారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే వారికి చెప్పండి, మేము ఇవన్నీ కూడా రాసుకొని ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో తక్షణమే వారన్ని పనులు చేపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి భరోసా ఇప్పిస్తూ, మన హైదరాబాద్ని ఇంత మంచిగా చేసుకుంటే అంత మంచిది తెలంగాణకి. మనకు ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తే తెలంగాణకి బాగుంటుందని చెప్పి మళ్ళొకసారి మీరందరూ కూడా కష్టపడి మన సమస్యలు ఏమున్నాయో మీరు అన్ని కూడా రాసిస్తే మేము దీన్ని దృష్టిలో పెట్టుకొని పని చేస్తామని చెప్పి మీకు భరోసా ఇప్పిస్తూ, హైదరాబాద్కి ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి రేవంత్ రెడ్డి గారు, అది ఒక అదృష్టం. మీరు ఏది అడిగితే అది చేసుకునే అవకాశం ఈ రోజున మీకు దక్కింది. కాబట్టి హైదరాబాద్ నగర వాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజుకి భారతదేశంలోనే ఒక మంచి నగరంగా పేరొందినటువంటి హైదరాబాద్ రేపు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది విశ్వనగరంగా తీర్చిదిద్దబడి అన్ని మౌలిక వసతులు కల్పించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక, ధ్యేయం. ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి 1,20,00,000 మంది జనాభాకి మంచినీళ్లు కానీ, అదేవిధంగా మౌలిక వసతులు కానీ, పేదల యొక్క సంక్షేమం కానీ, హైదరాబాద్ అభివృద్ధి కానీ ఈనాడు ముఖ్యమంత్రి గారి భుజస్కంధాల మీద ఉంది. అది మోరీ కావచ్చు, రోడ్డు కావచ్చు, ఏదైనా మంచినీళ్లు కావచ్చు, కమిషనర్ గారికి పూర్తి అధికారాలు మేయర్ గారికి ప్రభుత్వం ఇచ్చింది. మీకు ఎన్ని పైసలు కావాలన్నా ఆటంకం లేకుండా ఇచ్చే బాధ్యత వివేక్ గారు తీసుకుంటారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం ఆయన గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడానికి వచ్చినాం. మా కార్పొరేషన్ చైర్మన్ కూడా చాలా మంది మీకోసం, మీ అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదిస్తే మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ ఒకదాని వెంట ఒకటి పూర్తి చేసుకునే అధికారం మీకు వస్తుంది, అవకాశం మీకు వస్తుంది. మీకోసం ఈ ప్రభుత్వం సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల గ్యారంటీగా చేసేటటువంటి బాధ్యతని వివేక్ గారి ఆధ్వర్యంలో మేము తీసుకుంటాం. కార్పొరేటర్లు ఎవరున్నా, స్థానిక నాయకులు ఎవరున్నా మీ సమస్యలు చెప్పండి, తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం